ఏ పాదాబ్జరజంబువేరతతియౌ ఏ పాదపద్మములందేపై చిందిన తేన జహ్నుసుతయౌ ఏ పాదముల్ ముక్తికిన్ సోపానమ్ములు భక్త కోటికి అవే నీ సొంపారు పాదముల్ మా పాలంగలవు ఇంక ఎట్టి భయముల్ మాకేటికో శ్రీపతి. వాస్తవ ఇంతమంది రూపాల్లో వ్యక్తమవుతున్నటువంటి ఒకే వెలుగైనటువంటి మాస్టర్ గారి యొక్క పాదపద్మాలకు నమస్సుమాంజులు. ఈరోజు మనం సుమారుగా ఒక 4 సంవత్సరాల తర్వాత తాడిపత్రిలో మనం గురు పూజలు నిర్వహించుకుంటున్నాం. ఏమిటి అసలు గురు పూజలు పరమావధి? ఎందుకని మనం గురు పూజలు చేసుకోవాలి? చేసుకోకపోతే ఏమీ ఉండదు. గురు పూజలు మన అందరం కలిసి ఎందుకు చేసుకుంటున్నాం అంటే, మనకి మాస్టర్ గారు వేదాల సారంలో మొత్తం అంతా తీసి ఒక 2 ఫార్ములాస్ మనకి తెలియకుండా వేదంలో అలానే ఉపనిషత్తులో పురాణాల్లో మనకి ఏదైతే చెప్పారో దాన్ని ఆచరణపూర్వకంగా చేయడం కోసం ఆ టెక్నికల్ నేమ్స్ ఏం లేకుండా అలవాడడం అంటే మనకు సహజంగా అలవాటు పడడం కోసం ఒక 2 ఫార్ములా సీడ్స్ ఆయన ఇచ్చారు. ఒకటి ఏంటంటే మన వైద్యాలయాలు. ఎప్పుడు కూడా మాస్టర్ గారు వైద్య ఆలయాలు అన్నారు, వైద్యశాలలు అనలా. అంటే వైద్యశాలలు అంటే శాలలు అంటే అమ్ముకునేవి, ఆలయాలు అంటే ఆరాధించేవి. మన దగ్గరికి ఎవరన్నా ఏ బాధతో అయినా వచ్చిన వాళ్ళకి మందో మాటో ఏదో ఒకటి మనకు తోచింది చేయటం, ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేటువంటి పని అని మనకి ఏవైతే పురాణాల్లో ఇతిహాసాల్లో అని మనకి ఇచ్చారో, ఏదైతే పెద్దలందరూ ఆచరించారో ఆ ఆచరణ మనకి అంటే ఇది ఇలా చెయ్యాలి అని రూల్స్ చెప్తే మనం క్లాస్లో కూర్చోబెట్టి పిల్లవాడికి పెద్దవాళ్ళందరూ ఇలానే చెప్తారు అని అనిపించవచ్చు అలాంటి వాడికి. అలా అనిపించకుండా మనకి తెలియకుండానే మనలో ఏ మార్పు అయితే రావాలో, ఏది ఆచరిస్తే మనకి తెలియకుండానే మనకు కావాల్సినటువంటిది జరుగుతుందో. అంటే అమ్మ చిన్నప్పుడు మనకి కథలు చెప్తూ ఉంటుంది. పరమావధి కథలు చెప్పడం కాదు, పిల్లవాడికి అన్నం పెట్టడం కదా. ఎత్తుకుంటుంది, అది చూపిస్తుంది, ఇది చూపిస్తుంది, అన్నం పెడుతుంటుంది. మనకి తెలియకుండానే ఆకలి తీరిపోతుంటుంది. అలాగా తెలియకుండానే మన ద్వారా సత్కర్మాచరణం జరగటం. అంటే మా అబ్బాయి అసలు దేనికి పనికిరాడండి, అసలు మాట వింటలేదండి, ఏమవుతాడో భయం వేస్తుంది అని మాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు అయితే డిస్పెన్సరీకి పంపించండి అని చెప్పేవాళ్ళు. వద్దండి మళ్ళీ మీ అందరికీ ఇబ్బంది ఏమో అంటే మనం పంపించడానికి రెడీగా లేకపోతే చాలా మనకి వస్తుంటాయి అన్నమాట. గురువు గారు ఏమండి మీ పిల్లల్ని డిస్పెన్సరీ పంపిందంటే మా పిల్లవాడు 10th క్లాస్ అండి. ఇప్పుడు మళ్ళీ మనం 10th క్లాస్ ఎగ్జామ్స్ ముందు మళ్ళీ మనం హాల్ టికెట్లు అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ మాస్టర్ గారికి ఇచ్చి ఆయన నమస్కారం పెట్టి మావాడు బాగా రాయాలని ఆశీర్వదించండి అని మనం మాస్టర్ గారు సజెషన్ చేస్తుంటున్నాం. కానీ మాస్టర్ గారు ఏం చెప్పారు? డిస్పెన్సరీకి పంపించండి అంటే డిస్పెన్సరీకి వచ్చినంత మాత్రాన 10వ తరగతిలో వాడి చదువుకునేటువంటి గంటలు ఆలస్యం అయిపోతాయని మన ఉద్దేశం. కానీ ఏ పని అయితే మనకి చేస్తే మన జీవితానికి సార్థకత వస్తుందో ఆ రకమైనటువంటి పనిలోకి తీసుకురామని మనం మాస్టర్ గారు నిర్దేశిస్తారన్నమాట. అయితే సరే అలాంటి అల్లరి పిల్లవాడిని తీసుకొచ్చి డిస్పెన్సరీలో పెట్టారట. పెడితే ఏమైంట, ఫస్ట్లో ఏం చేసేవాడు కదా, అటు ఇటు తిరిగేవాడు. తర్వాత ఒరే ఆ పొట్లాలు కట్టంటే చిన్న చిన్న పొట్లాలు కట్టేవాళ్ళు, పేర్లు పిలు అంటే పేర్లు పిలిచేవాడు. వెళ్ళి ఆ టోకెన్ నెంబర్లు తీసుకో అంటే అందరికీ టోకెన్ నెంబర్లు ఇచ్చాడు. నెంబర్ ప్రకారం పిలుచుకోవడం, అందరినీ లైన్లో పెట్టడం. ఇలాగా 1వ 2వ 3వ సంవత్సరాలు అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా తనకే తెలియకుండా
ఆదివారం అనేటప్పటికి డిస్పెన్సరీకి రావడం, పని చేయడం, అందరినీ లైన్లో పెట్టడం. ఆ పెద్దవాళ్ళు ఆఫీసర్లు ఎవరు వచ్చినా వీడు కోపడుతుంటాడు. వాళ్ళు ఏమండి లైన్లో నుంచని చెప్తే మీకు కదా. ఇంతకుముందు అలచిలవిగా తిరిగేవాడు ఇంకోళ్ళకి చెప్పేటువంటి, అంటే ఒక డిసిప్లిన్ అనేటువంటి దానికి తెలియకుండానే, ఒరే నువ్వేమి మాట్లాడుకో, కదలకుండా కూర్చో, చదువుకో అంటే ఎవరు చదవలేరు. అలా ఏం చెప్పకుండా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళు డిస్పెన్సరీలో వర్క్లో పెట్టేటప్పటికి ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చేటువంటి చేంజ్. అలా ఒక 10 సంవత్సరాలు ఎంత అయ్యేటప్పటికీ వాడు ఏదో ఊరెళ్ళి అక్కడ ఏదో చిన్న ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, సపోజ్ జరుగుతుంటే బాబు అక్కడ అంతా గందరగోళంగా ఉంది. వీడు స్వతహా కలిగించుకొని మీరు ఇట్రండి లైన్లో నుంచండి, కొన్ని ప్రసాదం పెట్టుకోండి అంటే ఎవరు యాక్చువల్గా జరిగింది. నాతో పాటు మా ఫ్రెండ్ ఉండేవాడు చిన్నప్పుడు, మా స్నేహితుడు చిన్నప్పటి నుంచి మన దాంట్లో డిస్పెన్సరీ వర్క్ మేము అందరం కలిసి చేసేవాళ్ళం. మేము కూడా పేర్లు పిలవడం, పొట్టాలు కట్టడం దగ్గర నుంచి మొదలు పెట్టిన వాళ్ళమే, అవే చేసేవాళ్ళం అప్పట్లో. అలాగా దసరా పూజలు అంటే అందరినీ లైన్లో కూర్చోబెట్టడం, అందరికీ కావాల్సినటువంటి ఇవ్వడం మనం అందరం చేస్తున్నాయి రోజు. కాకపోతే మనం ఏమనుకుంటాం అంటే ఇవన్నీ కాకుండా చదువు వాడికి విడిగా వచ్చేస్తే వాడి ప్రయోజకుడు అయిపోతే తర్వాత ఇవన్నీ చేస్తాడు అనుకుంటున్నాం. అవి ఉత్తిదే. చిన్నప్పుడు ఏది చేస్తాడో అవే అలవాడతాయి వాడికి. పెద్ద అయిన తర్వాత మన పోరు పడలేక మొక్కుబడిగా 1 గంట సేపు లేకపోతే ఒక పావు గంట వచ్చి ప్రేయర్లో కూర్చుని వెళ్ళిపోవడమే పరమావధి. కానీ గురు పూజలో పాల్గొనడం అంటే ఏంటో, ఆనందం అంటే ఏంటో ఎప్పుడైనా పరీక్ష చేయాలి అని పరమాత్మ ఎప్పుడైనా అనుకున్నాడు అనుకోండి, ఎవరో రూపంలో వస్తాడు డిస్పెన్సరీకే వచ్చి పిలిస్తే మీరు లైన్లో నుంచండి. నేను ఎవరో తెలుసా, నీకు బుద్ధి లేదా? అది కాదండి డిస్పెన్సరీ. నోర్మోయ్, నువ్వు పుట్టక ముందు నుంచి నేను డిస్పెన్సరీకి వస్తున్నాను, ఏదో ఈ మధ్య 4 రోజులు రాకపోతే నన్ను లైన్లో నుంచో పెడతావా? మనకి అంటే వాళ్ళు అలా ప్రవర్తించారు, ఓకే, మనం ఎలా ప్రవర్తించాలో మనకు తెలియాలి కదా. నిద్రాణంగా ఉన్నవన్నీ లేస్తాయన్నమాట బయటికి. అప్పుడు మనలో ఉన్న సీట్స్ ఏంటో, వీడేంటి అసలు అనంత అంటే ఏంటి అనేది ఏంటిదో అప్పుడు తెలుస్తుంది. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు అందరూ మహానుభావుల్లోనే ఉంటాం కదా. అనుకూలంగా లేని పరిస్థితులు వచ్చినప్పుడే మనం అంటే ఏంటో తెలుస్తుంది. అంటే మనకి రోజు పొద్దునే లేవడం, అన్నం తినడం, కుటుంబం హ్యాపీగా ఉండటం, కుటుంబంలో వాళ్ళకి కావాల్సినవి జరిగిపోవడం జరుగుతున్నంతకాలం అసలు మనంత భక్తుడు ఇంకోటి అంటారు. అంటే భగవంతుడు అసలు నిజం అండి, భగవంతుడు అసలు ఈ జగత్ అంటే చాలా అమృతమయం అండి. ఆనందాన్ని మనం జుర్రుకోవాలండి, జురుకున్న వాళ్ళకి జురుకున్నంత ఆనందం వస్తుంది. నాలుగు వాడు స్టేజ్లోకి దంచేస్తుంటాడు. అది ఎప్పుడైనా చెడిపోయింది అనుకోండి, సపోజ్ ఎప్పుడు ఉద్యోగం ఊడిపోయింది, లేకపోతే పిల్లలకు పెళ్ళి అవ్వట్లేదు, ఎవరో వచ్చి ఏమంటారా నువ్వు చేసే పని అసలు నీకు బుర్ర బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉన్నాయా, నువ్వు చేసేదానివల్ల ఇంకోళ్ళకి ఉపయోగం ఏముందిరా అని అడిగారు అనుకోండి. అప్పుడు మెల్లగా వీళ్ళకి ఏం తెలిసేంటి, వీళ్ళు పెద్ద చెప్పొచ్చారు నాకు, వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు, ఊరికైనా పక్కన కూర్చుని విమర్శించే వాళ్ళు వచ్చాయంటే మాత్రం నా అంతటి వాడు ఇంత పని చేస్తుంటే ఆ మాత్రం చూడలేరు వాళ్ళు అజ్ఞానం అనిపిస్తుంది. అంటే మెల్లగా అన్నం తినడం అనేటువంటి దాని నుంచి అన్నం గురించి రుచుల కోసం తినడం అనేటువంటి మనం మొదలు పెడితే ఏమవుతుందో అదనమాట. రుచి కోసం అన్నం మనం తినడం కోసం రుచిని ఉపయోగించుకోవచ్చు, చక్కగా రుచికరంగా చేసుకొని తినచ్చు. కానీ రుచి కోసం మనం తినడం మొదలు పెడితే ఏమవుతుంది, డిసిప్లిన్ తప్పుతుంది, అంతే కదా. అక్కర్లేని కూడా తినడం మొదలు పెడతాం, అక్కర్లేని తాగడం మొదలు పెడతాం. అప్పుడు మనకి ఆరోగ్యం అక్కర్లేని రీతిగా తయారవుతుంది. అంటే ఆరోగ్యం కాకుండా అనారోగ్యం వస్తుంది అన్నమాట. ఆ ప్రవర్తన అనేటువంటిది మార్పు ఎలాగ మనలో కలుగుతుంది అంటే అందరూ సోదరభావమేనండి, అందరూ ఆల్ ఆర్ ఈక్వల్, సమ్ ఆర్ మోర్ ఈక్వల్ అన్నట్టు ఆయన ఎవరో. ఆల్ ఆర్ ఈక్వల్ అంటే అందరూ సమాలే, సమ్ ఆర్ మోర్ ఈక్వల్ అంటే ఈక్వాలిటీ ఉన్నట్టే లేనట్టే. ఆ రకంగా మనం అందరం సాధన చేస్తున్నాం అనుకుంటాం. అలానే ఒక పిల్లవాడు చిన్నతనంలోనే తపస్సు చేశాడు. కాకపోతే మోటివ్ అనేటువంటిది ఏంటి అంటే, మనం డిస్పెన్సరీకి రండి మీకు అంతా బాగుంటుందని చెప్పాం అనుకోండి సపోజ్. అంటే మనకి ఫస్ట్ ఉద్దేశం ఏమొస్తుంది, డిస్పెన్సరీకి వెళ్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి, మన మొత్తం అన్నీ సరే మనం అంతా హ్యాపీగా అయిపోతాం అని చెప్పి వచ్చాను. నాలాంటి వాడు అనంత వచ్చాడు
డిస్పెన్సరీకి ఎందుకు వచ్చారా అంటే, ఆ గురువుగారు చెప్పారండి మనం డిస్పెన్సరీ వర్క్లో పాల్గొంటే, లేకపోతే గురు పూజలో మనం ఒక రోజు 2 రోజులు 3 రోజులు పాల్గొని అక్కడ మనకి మిగిలిన వాళ్ళందరికీ సర్వీస్ చేస్తే మనకు కావాల్సిన కోరికలు తీరిపోతాయండి, అందుకని వచ్చాం. సరే, 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, ఏం తీరట్లేదు. ఇంట్లో పిల్లవాడు ఉండిపోయాడు, పెళ్ళి అవ్వట్లేదు, వాడికి ఉద్యోగం రావట్లేదు. మాస్టర్ గారు చెప్పారు అంతా బాగానే ఉంటుందని డిస్పెన్సరీకి వచ్చాం, గురువులకు వచ్చాం. మరి వాడి ఏం తీరుతుంది, ఏదో చెప్తారు పెద్దవాళ్ళు అప్పుడప్పుడు, వాళ్ళకేం తోచక మనం ఏదో పాటిస్తుంటున్నాం. ఏం తీరతాయో పెడతాయా, ఏది ఎలా జరగాలో అది అలానే జరుగుతుంది. మనకి మన వేదాంతం మన భారతదేశంలో చిన్నప్పటి నుంచి తెలిసిందే కదా, ఎవరికి కావాల్సిన వేదాంతం వాళ్ళకు ఉంటుంది. అంటే ఎవరి లాజిక్ వాడికి ఉంటుంది అనమాట, జస్టిఫై చేసుకోవడానికి. అంటే పని ఎగ్గొట్టడానికి, అంటే వీడు ఎంతకాలం పనికొస్తాడు అనేటువంటి భగవంతుడు పరీక్షిస్తుంటాడు అనమాట. చెప్పుకున్నాం కదా అప్పుడు, ద్వారపాలకులు వాళ్ళు రాక్షసులుగా జన్మలు ఎత్తారట కిందన. అయితే ఆ పోస్ట్కి అప్లై చేసుకుంటే మేము ఇస్తామండి, ఆ అపాయింట్మెంట్ ఆర్డర్స్ పంపిస్తాం అన్నట్టు. చాలా బాగుంది సార్, ఏంటి దాని క్వాలిఫికేషన్ ఏంటి అంటే, ఒకే ఒక క్వాలిఫికేషన్ అండి, పెద్ద ఏం అక్కర్లేదు, 10th పాస్ అవ్వక్కర్లేదు కూడా. ఏంటి ఆ క్వాలిఫికేషన్ అంటే, ఏ కోరిక లేకపోవడం అన్నారు. ఏ కోరిక లేని వాళ్ళని వేసుకుంటాం. ఓకే, మాకు ఏ కోరిక లేదు, అప్లికేషన్ ఫామ్ నింపేసాం, ఫలానా అడ్రస్ ఇచ్చేసాం, పోస్ట్ చేస్తాం వైకుంఠానికి. అక్కడి నుంచి చేయలేదు. 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది. ఏమిట్రా నాయనా ఇంకా రావట్లేదు. ఫోన్ చేసాం అక్కడికి, సార్ వైకుంఠం అంటే, హలో ఎస్ సార్ అన్నాడు. సార్ మేము అప్లికేషన్ పంపించాం సార్ అంటే, ఎస్ సార్ అన్నాడు. ఫలానా వాళ్ళం అండి, మేము అప్లికేషన్ పంపించాం ద్వారపాలకుల కింద. ఓకే, క్వాలిఫికేషన్ ఏం రాశారు మీరు అని అడిగట వాళ్ళు అటు నుంచి. ఏ కోరిక లేకపోవటం. మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు సార్ అన్నట్టు. అంటే ఏ కోరికలు లేవని మనం అనుకుంటూ ఉంటాం, మరి తెలియకుండానే ఏదో ఒకటి కోరుతుంటాం. మా వాడెవడికో అమ్మవారు ప్రత్యక్షం ఏంట, తపస్సు చేస్తున్నట్టు కొంతమంది, అందరూ వరుసగా కూర్చుని. సరే, అమ్మవారు చాలా సంతోషించింది, ఇంత మంచి వాళ్ళు వీళ్ళు చాలా తపస్సు చేస్తున్నారు, ఏం కావాలో చూద్దాం వీళ్ళకి. కానీ ఫస్ట్ వాడి దగ్గరికి వచ్చింట ప్రత్యక్షం అంటే, నాయనా నాయనా నీ తపస్సుకు నేను మెచ్చుకున్నాను, ప్రత్యక్షం అయినా నీకేం కావాలో కోరుకోను. నాకు పెసరట్టు కావాలన్నట్టు. అరే ఏమిట్రా మరీ దారుణంగా, అమ్మవారిరా నేను, సాక్షాత్ జగన్మాతని, ఏం కావాలో కోరుకోరా అంటే, ఎవరు మాత్రం ఏం కోరుకుంటారు, మా ఆవిడని పెసరట్టు పెడితే వేయనంది, అందుకనే తపస్సు చేశాను, నువ్వు పెసరట్టు పెడితే పెట్టి లేతలేదు అన్నట్టు. సరే కానీ అంటే పక్కన వాడు చూసి నవ్వుతున్నట్టు. వీడి జ్ఞాని, వాడికన్నా ఏంటో వీడి దగ్గర వెళ్ళి చూద్దాం అంట. నీకేం కావాలరా నాయన అంట. ఒక బస్తా పెసరెప్పించమ్మా అన్నాడు. అదేమిట్రా, ఏముంది వాడు ఒక పెసరెత్తాను తృప్తి పడుతున్నాడు కదవా, నాకు బస్తా ఒక 100 కేజీలు పెసలు ఇప్పించి నేను రోజు పెసరెట్టు వేసుకొని తింటాను. సరే, ఇంకెవరు మాత్రం ఏం కొడతాడు, ఆ మాత్రం తెలియలేదు వాడికి అన్నట్టు వాడిని చూశాడు వీడు. సరే, మూడోవాడు, సరే నీకేం కావాలరా అంటే, నాకు 1 ఎకరం పెసలు చేను ఇప్పించమ్మా, జీవితాంతం పెసరట్లు తింటుంటా నేను అన్నట్టు. ఏమిట్రా మీ కోరికలు, నేను అమ్మవారిని రా ప్రత్యక్షం అయినా, ఏం కోరుతున్నారు మీరు? ఇది మాత్రం ఇంత మాత్రంగా కూడా కోరటం చేత కాదు అనుకున్నావు నాకు. నువ్వు అమ్మవారు అయితే నేను చెప్పించేయి, లేకపోతే అమ్మవారిని కాదని వాళ్ళే వెళ్ళిపో అన్నట్టు. సరే, ఏడుసేళ్ళు పాపం పిల్లాడని ఇచ్చేసాను. సరే, 4గోవాడు ఉన్నట్టు వాడి దగ్గరికి వెళ్ళి, ఏంట్రా నీకేం కావాలన్నా, ఏం కావాల్సింది ఏం లేదన్నట్టు. మరి తపస్సు చేశారా ఇంత, అమ్మవారిని ప్రత్యక్షం అయినా ఏం కావాలో కోరుకోండి. నువ్వు కనిపించాక కూడా నేను ఇంకా కోరుకోవాల్సింది ఏదన్నా ఉంటే అది నీ దరిద్రమే కానీ నాది కాదు. అమ్మ సాక్షాత్కారాన్ని నువ్వు ముందున్న తర్వాత ఇంక కోరుకోవాల్సింది ఏంటుంది అమ్మ అంట. వీడు ఒక్కడే పనికొస్తాడు మొత్తానికి అని. అలాగా మనం ఏదో దేన్నైనా కోరుకుంటుంటే కొబ్బరి కోరినట్టు ఉంటుందని చెప్పారు మాస్టర్ గారు. కోరిందే ఉంటుంది కానీ అది ఎంత మంచి కోరికైనా అది సరే, దానికి
చక్కగా మనకు భాగవతంలో బోలని కథలు ఇచ్చారు. దాని రహస్య ప్రకాశం మాస్టర్ గారు చెప్పారు చాలా అద్భుతంగా. ఒకడు ఉన్నట్ట, వాడు రాజకుమారుడు, చిన్నవాడు 5 సంవత్సరాలు. వాడు వచ్చి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి చూసేట. చూస్తే వాళ్ళ తమ్ముడు ఆయన తొడ మీద కూర్చొని ఉన్నాడు. కూర్చుంటే ఆడిస్తున్నాడు. ఎవరు ఆయన అంటే మనువు గారు. ఆయనకి 2 భార్యలు, సునీతి, సురుచి అని. ఆ సురుచి యొక్క కుమారుడిని ఆడిస్తున్నాడు. ఆడిస్తుంటే ఇతను వచ్చాట, ధ్రువుడు ఇతని పేరు. నాన్న నేను కూడా ఆ తొడ మీద కూర్చొని ఆడుకుంటాను అనగానే వాళ్ళ పినతండ్రి గారు వచ్చి, నీకు ఆ యోగ్యత లేదు, ఎందుకంటే నువ్వు నా కడుపును పుట్టలేదు కాబట్టి నువ్వు వెళ్ళి నారాయణకి తపస్సు చేసి ఆయన అనుగ్రహం వల్ల నా కడుపును పుట్టితేనే నీకు ఆ ఛాన్స్ దక్కుతుంది, లేకపోతే నీకేం ఉండదని ఇన్సల్ట్ చేసేటప్పటికి విపరీతం దారుణంగా ఆయన మనస్సు బాధపడింట. పాపం చిన్నవాడు ఏం అనలేడు. తిరిగి పోనీ నాన్నని చూసేట, నాన్నేమన్నా అంటాడేమో, ఏం పర్లేదు నువ్వేం మాట్లాడకని నన్ను ఏమైనా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడేమో అని చూశాడు. ఆయన ఏం మాట్లాడలేదు. ఆయనకి దుఃఖం ఆపుకోలేపాడు చిన్నవాడు. మనకే ఆగదు. ఒక్కోసారి ఆఫీసర్ పిలిచి ఇంటర్వ్యూ తీసింది వెదవా అని అందరి మధ్యలో అన్నా అనుకో, తప్పు చేస్తే మాత్రం అందరి మధ్యలో అంటాడా అనుకో మనం. అలా సహజంగా అనిపించింది ఆయన కూడా. అనిపించి సరే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అమ్మ చూడమ్మా, నేను నాన్న దగ్గరికి ఇలా వెళ్తే పిన్నేమో ఇలా అంది అంటే, దేన్ని మనం పిల్లలు మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తే మనం దేన్ని హైలైట్ చేస్తాం, దేన్ని వదిలేయమని చూస్తాం. మన కోణం ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, పిల్లవాడు బాగుపడాలని. ఎవరన్నా మన పిల్లవాడికి మన దగ్గరికి వచ్చి నాన్న నా క్లాస్లో ఇలా అయిందంటే, ఇంటర్ ప్రొఫెసర్స్ అందరూ ఇలా అయిపోయారు అను, ఏదైనా సరే మనం వెళ్ళి కంప్లైంట్ చేయాలి, దీన్ని ఊరికనే ఊరుకోకూడదని మనం వెళ్ళి కాలేజీకి వెళ్ళి వీళ్ళు చెప్పే గురువుగారిని పిలిచి, ఏంటండి మీరు సరిగ్గా చెప్పలేట, మీ వాడు ఎక్కడ వస్తున్నాడండి కాలేజీకి అంటే, వాడు మావాడండి కాలేజీ రాకపోవడం ఏంటి, మీరు సరిగ్గా చూస్తుంటారు అని దబాయించి చేసి వస్తుంటాం ఈ రోజుల్లో. కానీ వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, నిజమైన ఆయన మీ పిన్ని చెప్పినట్టు నారాయణని అర్చన చేయమంది కదా, ఆయన తపస్సు చేయమంది, అది మనం చేయాల్సినటువంటిది. ఎవరికైనా ఏదైనా కావాలంటే ఆయన్ని మనం ఆయన దగ్గరికి వెళ్తే మనకు కావాల్సినటువంటి శుభాలన్నీ జరుగుతాయి. కాబట్టి మీ పిన్నతలు చెప్పిన దాంట్లో సత్యం ఉంది కాబట్టి నువ్వు దాన్ని చేయవలసింది, నారాయణని జాగ్రత్తగా ఆచరించవలసింది. అంటే మన పిల్లలకి మనం ఏది మన వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావాలని మనం ఏం చెప్పాలో అది తప్ప మిగిలిన వాళ్ళని అందరినీ కంప్లైంట్ చేయడం అనేది వాడు ఎదుర్కొన్న మనం చేస్తే వాడికి కూడా అదే వస్తుంది. అంటే మనం జీవితంలో ఏదన్నా సాధించలేకపోతే దానికి కారణాలు అందరూ పక్క వాళ్ళు అనుకుంటుంటాం కదా. వాడు అలా చేశాడు కాబట్టి నాకు ఛాన్స్ పోయింది అనుకుంటాం, లేకపోతే ఇంటర్వ్యూలో వాడు సెలెక్ట్ అయ్యాడు కాబట్టి నాకు పోయింది, వాడు రాకపోతే నాకు వచ్చేది అనుకుంటాం. వాడికి వచ్చేది కాబట్టి వాడికి వచ్చింది, నీకు రావాల్సింది అయితే నీకే వచ్చేది అన్నారు మాస్టర్ గారు. అంటే మనం చూసేటువంటి యాంగిల్, మనం చిన్నప్పుడు నేర్పించాల్సినటువంటి యాంగిల్ ఏంటో అది మనం అందులో చూసి తెలుసుకోవాలన్నమాట. చెప్తే సరే నిశ్చయించి ఉన్నట్టు విపరీతాన్ని కోపం వచ్చింది వాడికి. ఇంట్లో వీళ్ళందరిలా చేస్తున్నారు, తప్పదు, నారాయణ తపస్సు చేయాల్సిందే, చేసి నేను అప్పుడు కోరుకుంటాను, ఇందాక పెసరట్టు కోరుకున్నట్టు కదా. నాన్నగారు తొడలో కూర్చొని నారాయణకి తపస్సు చేయడం కోసం బయలుదేరాడు ధ్రువుడు. బయలుదేరాడు, వెళ్తున్నాడు. ఏదైనా సరే మనకి కార్యం సఫలం అవ్వాలంటే గురువు యొక్క కటాక్షం ఉండాలి. లేకపోతే మనం సాధన చేస్తూ ఉంటాం కానీ ఎలా చేయాలో తెలియకపోతే మనకి మనం చేస్తున్నటువంటి సాధన యొక్క పరమావధి తెలియదు కదా. ప్రొసీజర్ తెలియకపోతే ఎలాగా, ఆకలేస్తుంది అన్నం, మనం అంతా మనకి అన్నీ ఉన్నాయి ఇంట్లో, బియ్యం ఉంది, ఉప్పు పప్పులు అన్నీ ఉన్నాయి. వంట చేయడం తెలియకపోతే ఏం తింటాం, ఏం తినలేం కదా. అలాగా ప్రొసీజర్ మనకి నేర్పించే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి, గైడ్ చేసేవాళ్ళు. ఎప్పుడు కూడా ఎందులోనైనా సరే ఒక డాక్టర్ మేము ఏదో బిహెచ్ఎంఎస్ ఎంబీబీఎస్ ఏదైనా అయిన తర్వాత 1 సంవత్సరం అప్రెంటిస్ అంటారు, హౌస్ సర్జన్ అంటారు. లేకపోతే అంటే ఏంటంటే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు పక్కన నుంచి ఎలా చేయాలో మనం నేర్చుకోండి.
ఏ విద్య అయినా అంతే. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రాసెస్ మనం చేయడానికి మనకి ఎప్పుడు కూడా ఒక గురువు గారు ఉన్నారు, నారదుల వారు. ఎప్పుడైనా ఈ జగత్తుకు సంబంధించినటువంటి కథలు ఏది జరిగినా సరే దాని వెనకాతల కథ అనుసంధానం చేయడానికి, నడిపించడానికి కావలసినటువంటి ప్రాతిపదిక నిర్మాణం చేసేవాళ్ళు నారదులు. నారదుడు అంటే ఏదో పొలలు పెట్టాడుగా మనం సినిమాల్లో చూస్తాం. ఆయనకేం పని లేదా? అంత పొలలు పెట్టాడు, అయితే నారదుడు ఎందుకు అవుతాడు? కథని అంటే జగన్నాటకం ఏదైతే ఉంటుందో దాన్ని రసవత్తరంగా జరిపించడానికి కావాల్సినటువంటి సాధనగా ఆయన పనిచేస్తుంటారు. అంటే నారాయణ తప్ప ఏమీ లేనటువంటి స్థితి ఆయన కదా. ఆయన చిన్నప్పుడే, ఆయన పూర్వజన్మ వృత్తాంతంలోనే చిన్నపిల్లవాడు ఆయన కూడా. అప్పుడు వాళ్ళ అమ్మేమో ఏదో అందరికి కావాల్సినట్టు, ఇంట్లో కావాల్సినట్టు పనులు చేసి పెట్టేటువంటి అమ్మ ఆవిడ, వాళ్ళ అమ్మగారు. అయితే కొంతమంది ఋషులు వచ్చి యజ్ఞం చేస్తున్నారట, వాళ్ళకి సేవ చేస్తూ ఉందట ఆ అమ్మ. ఆ అమ్మ ఏం చేస్తుందంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్ళకి కావాల్సినటువంటి అంట్లు తోమడం అవన్నీ అలాంటి పరిసరాలు అన్నీ చేసి ఇచ్చినటువంటిది ఏదో తీసుకొని ఇంటికి వెళ్ళి ముందు వాళ్ళ అబ్బాయి కడుపు నిండుగా పెట్టి వాడు తృప్తి పడుతుంటే ఆవిడ తృప్తి పడుతుంది. ఆవిడది అది జీవితం. ఆ నారదుల వారు ఆయన వీళ్ళ అబ్బాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళేటువంటి తాహత ఆయనకి లేదు కాబట్టి ఆ ఋషుల దగ్గర ఈయన కూడా వచ్చి వాళ్ళకి సేవ చేయడం మొదలుపెట్టాడు. వీడు చిన్నవాడు చాలా బాగున్నాడు, స్వచ్ఛంగా సేవ చేస్తున్నాడు. ఎందుకంటే ఆవిడ స్వచ్ఛంగా చేస్తున్నాడు. వాళ్ళు ఇచ్చేటువంటి దానికి ఏం లేకుండా చేస్తున్నామట. ఏ పనిలోనే అది చేయొచ్చు. అంటే మన జీతం కోసం పని చేయొచ్చు, అది ఒకటి. మనం పని చేస్తుంటే జీతం వస్తుంది అనేటువంటి నమ్మకం కలిగి పని చేయడం. అంటే ఏ పనైనా మనం చేస్తున్నాం, మనకి ప్రతిఫలం వస్తుంది అంటే ఏంటంటే ఇంకోటికి కావాల్సినటువంటి పని మనం ఏదన్నా చేస్తుంటే అప్పుడు ఆటోమేటిక్గా మనకు కావాల్సినటువంటిది అవుతుంది. అదే దీన్ని మనం ఏది తీసుకున్నా, వ్యాపారమైనా ఉద్యోగమైనా మనం చేసేది అదే. అంటే మాస్టర్ గారు చెప్పారు, నీ బూట్ నువ్వు పొద్దు నుంచి సాయంత్రం వరకు పాలిష్ చేసుకుంటే ఎవరైనా డబ్బులు ఇస్తాడా? ఎవడు కదా. ఇంకోటి బూట్ పాలిష్ చేస్తే నీకు డబ్బులు వస్తాయి. అంటే నువ్వు ఏదైనా జీవించాలంటే ఇంకోటికి కావాల్సినటువంటి పని చేయాలి. కాబట్టి అలాగా ఈయన చేస్తుంటే ఈయన చూసి ముచ్చటేసింట. ఇంత చిన్నవాడు పొందిగ్గా చేస్తున్నాడు, ఏరా నీకు మంత్రం చెప్తాను చేస్తావా అన్నాడు. అలాగేనండి. అయితే ఈ చుట్టుపక్కల వాళ్ళు ఉన్న రూపాలన్నీ కూడా నారాయణ రూపంగా నువ్వు ధ్యానం చేయి అన్నాడు. చుట్టుపక్కల రూపాలు మనకు సాధ్యం అవుతుందటండి. అంటే ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, ఏది చెప్తే బాగానే చెప్పాడు అనుకుంటే మీరు అందరిలో నీ నారాయణ చూడగలను. ఒకవేళ ఎవడన్నా కింద దిగంగానే మాస్టర్ గారు చెప్పింది కింద దిగంగానే ఏడ్చినట్టు చెప్పావు అని అనుకోండి, వాళ్ళ నారాయణ కనిపిస్తాడా? వెంటనే ఏడ్చాడు, వీడికి ఏమన్నా వచ్చా అంటే నారాయణ కాకుండా ఇంకోటి కనిపించడం మొదలు పెడుతుంది కదా మన మనుషుల్లో. మాస్టర్ గారు చెప్పారు అందరిలో ఉన్న మంచిని చూడు, నేర్చుకో అని చెప్పారు అనుకోండి మాస్టర్ గారు. అందరిలో మంచి ఎక్కడ ఉంటుందండి ఈ కాలంలో? కలికాలం కదా. మరి అందరిలో మంచి ఎలాగా? ఒకవేళ వాడు మంచివాడైనా మనం వాడు ఆ చెడ్డవాడి దగ్గర మనం అప్రోచ్ అవ్వడం ఎలాగా? అంటే మనలో ఉన్న ఏదైతే ఉంటుందో అదే మనకు గుర్తుంటున్నాం లోపల నుంచి. మన ఆచరణ ఏ రకంగా డివియేట్ అవ్వాలో వాళ్ళు 1,00,000. అందుకనే మనం శిరస్సు వంచి ఎందుకు నమస్కారం చేయాలంటే ఈ బుర్రలో ఉన్నవన్నీ ఆయన దగ్గర వదిలేసి మనం ఏం చేయాలో కర్తవ్యం ఆచరించడం కోసం మనం నమస్కారం చేయాలి. అయితే సరే చేస్తా అన్నట్టు. అంటే మనకి ఎన్ని జన్మలు పడుతుంది అది? నారదుల వరకు ఒక రోజులో వచ్చేసేది. నెక్స్ట్ డే వచ్చేటప్పుడు రెడీ ఎలా అంటే ఇందులో అయినా నారాయణ చూస్తున్నానండి. ఇదేంట్రా అప్పుడే వచ్చింది, వీడికి భలే ఉంది. అయితే నీకు రెండో స్టెప్ చెప్తాను, చేస్తావా? అలాగే చేస్తాను. ఎవరు ఏది ఆచరిస్తున్నా సరే అది కూడా నారాయణుడి యొక్క తత్వంగా నువ్వు చూడాలి. ఎవరు నీ ఎడల వాడి ఎడల ఎవరు ఏ రకంగా ఆచరిస్తున్నా సరే అది నారాయణమయంగా నువ్వు చూడాలి అని చెప్పాడు. ఇది రెండో స్టెప్. ఫస్ట్ ఇది పర్వాలేదు, ఏదో చర్చి చెడి అందులో నారాయణ చూస్తాం. ఒకవేళ మనకు నచ్చబడి దూరం నుంచి అందులోనే నారాయణ చూసి వెళ్ళిపోతాం. కానీ ఎవరు ఏం చేసినా దాన్ని కూడా నారాయణుడిగా భావించడం అనేటువంటిది ఇంకో కొంచెం మనకి ధర్మపరంగా వాళ్ళు ప్రవర్తిస్తుంటే నారాయణ చూడొచ్చండి. అధర్మపరంగా ప్రవర్తించిన వాళ్ళు నారాయణ ఎలా చూడడం? అంతే కదా. ఎలా చూస్తాం? చూస్తూ ఎవడో వాడు మిగిలిన వాళ్ళు హింసిస్తున్నాడు,
వాళ్ళు నారాయణని ఎలా చూడడం, వాడి ప్రవృత్తి నారాయణ కింద ఎలా అనుకోవడం? అంటే ముముక్షువులు మహానుభావులు అందరూ అలానే ఉంటారు. వాళ్ళకి ఏం పట్టదా అంటే పట్టనట్టుగా ఉంటారు. అవధూతలను చూస్తే మనం వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు. వాళ్ళని ఏదో తిట్టినా, వాళ్ళని రాళ్ళేసి కొట్టినా వాళ్ళు ఎవరిని ఏమంటారు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. మనకి చిట్టి పొట్టి చింతగింజలో మాస్టర్ గారు కథల్లో ఒక దాంట్లో ఇచ్చారు. మనం ఒక ఆయన పిచ్చివాడు వెళ్తుంటే వెనకాల రాళ్ళేసి కొడుతూ నడుస్తూ వెళ్తున్నారు. ఒక ఆయన ఏంట్రా మీరు చేస్తున్న పని అన్నాడు. ఇప్పుడు పిచ్చివాడు హే అన్నట్టు, మీరు చేస్తున్న పని ఏంటి అన్నారు. వాడేదో కాంబ వెళ్తున్నాడు, మీరు రాళ్ళేసి వెళ్తున్నవాడిని పిచ్చివాడు అంటారేంటి? కాంబ వెళ్తున్నవాడు రాళ్ళు వేసేవాళ్ళు పిచ్చివాళ్ళ, కాంబ వెళ్తున్నవాడు పిచ్చివాడా అని. అలాగే మనం ఏం చేస్తాం ఒకసారి మనకు తెలియదు. కాబట్టి దాన్ని కూడా నారాయణుడిగా చూడటం అనేటువంటి స్టెప్ కూడా ఆయనకి తొందరగానే వచ్చింది. తర్వాత ఇంకా అసలు సృష్టిలో బ్యాక్గ్రౌండ్లో ముందర అన్ని చోట్ల ఉన్నటువంటిది అంతా కూడా నారాయణమయమే. ఏం చూసినా, వస్తువులను చూసినా, మనుషులను చూసినా, వాళ్ళ ప్రవర్తనలను చూసినా, ఏం చూసినా సరే నీకు నారాయణుడే గుర్తుండాలి, కనిపించాలి. ఏ రకమైనటువంటి సాధన చేయాలి. అలానే గురువు గారు ఉన్నారు. సరే, అందరూ ఎందుకు చేస్తున్నారో వాళ్ళ తల్లి ఎందుకు కూడా చేస్తున్నట్ట. సాధన చేస్తుంటే ఆనాటికి అది అంటే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 90% తల్లి, 10% నారాయణుడు కనిపించడం మొదలుపెట్టారు. ఇంకో రోజు అయ్యేటప్పటికి 80% తల్లి, 20% నారాయణుడు. అలాగే ఆ రోజుకి ఆ సాధన పెరిగి 100% నారాయణుడే తల్లి రూపంలో కనిపించినప్పుడు లీలగా ఆ తల్లికి పాము కాటేసింట, ఆవిడ శరీరం విడిచింది. ఆవిడ కాల్సినటువంటి ఏవో చేసేట. అంటే పాము రూపంలో, కాటు వేయటం రూపంలో, తల్లి రూపంలో, ప్రాణాలు వేయటం రూపం అంతా విడివిడిగా లేదు, అంతా నారాయణమయంగా ఉంది. ఆయన ఆ స్థితికి చేరుకొని వెళ్ళి ఆటోమేటిక్గా కూర్చుని నారాయణని తపస్సు చేస్తుంటే ఆయన సాక్షాత్కరించాడు. ఆయన చూసి అసలు ఆనంద పారస్యం. అదే దేవుడు సాక్షాత్కరించగానే ఇది ఇలానే ఉంటే బాగుండు అనిపించగానే నారాయణ మాయమైపోయాడు. ఏడ్చాట, గట్టిగా బిగ్గరగా ఏడ్చి అటు ఇటు పరిగెత్తాడు. నారాయణ నారాయణ ఎక్కడికి వెళ్ళిపోయావు అంటే, అరే నువ్వు కోరికలు కోరేటువంటి దురాత్ముడికి నేను కనిపించనురా అన్నట్టు. దాంట్లో వాడిని నారాయణ అంటే మనం ఎంత ఆయన అనుగ్రహించే, ఆయనే ప్రత్యక్షమై ఆయన కనిపిస్తున్నప్పుడు ఇలా ఉంటే బాగుందని ఆయన సజెషన్ ఇచ్చేంత వాడేమో మనం భగవంతుడు. అంటే మనం అనుకున్నట్టుగా భగవంతుడిని మలచడానికి మనం జపం చేస్తాం, తపం చేస్తాం, పూజ చేస్తాం. నారాయణ నాకు ఫలానా ఆఫీస్లో ఫలానా జాబ్ వచ్చేటట్టు చూడు అని చెప్పి మనం దండం పెడుతుంటాం. అయితే దండం పెట్టకుండా ఉండడం కోసం ఇది మంచిది. అందుకోసం మనకి ఏదో చిన్న చిన్న కోరికలు తీరినట్టుగా అనిపించటం, అప్పుడప్పుడు తీరుతుంటాం, అప్పుడప్పుడు తీరకపోతూ ఉంటాం. అయితే మనం అప్పుడు కరెక్ట్గా చేసినప్పుడు కరెక్ట్గా చేయలేదు అనుకోవటం, ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి. నవలా సప్తకంలో మనకి మాస్టర్ గారు ఇచ్చారు. స్టార్టింగ్లో వ్యాసుల వారును ఆవిడ సత్యవతీదేవి మాట్లాడుకుంటుంటే, కోరికలు నెరవేరినట్టు కనిపించి భ్రమ కొలుపున్నదే కానీ కోరికలు తీరు అని సత్యం నువ్వు ఇది ఎరిగినదే కదా అంటుందన్నమాట తల్లి. అంటే కోరికలు తీరినట్టుగా అనిపిస్తాయి మనకి. వెళ్తే ఏదైనా చేస్తే కోరికలు అనటం, తీరడం అనటం ఏమి ఉండదు. ఆ టైంకి అది జరగాల్సి ఉంటే ఆ కోరిక మనం అది కోరడం, జరిగేటువంటిది కోరడం, జరగడం జరుగుతుంది. ఒకవేళ మనం కోరింది జరిగేటువంటిది కాదనుకోండి, మనం కోరినా సరే జరగదు. అసలైనటువంటి సత్యం అదన్నమాట. అంటే ఏ జరగాలన్నటువంటి కాల నిర్ణయం భగవంతుడు ఆ నిమిషానికి, ఆ క్షణానికి ఏం జరుగుతుందన్నటువంటి అది నిర్ణయించేటువంటి దైవం. కృష్ణుడు రాయబారిగా వెళ్ళమని పాండవులందరూ కూడా ఆయన్ని అర్థించారు. అంటే వెళ్తాను, పాడతాను, మాట్లాడతాను అంటే ధర్మరాజు అన్నట్ట, అయ్యా మీరు భగవంతుడు కదా, అందుకనే వెళ్ళి మీరు వాళ్ళందరి చేత కూడా ఈ యుద్ధం రాకుండా, ఎవరి జన నష్టం లేకుండా, ఎవరి రాజ్యం వాళ్ళకు వచ్చేటువంటి విధంగా మీరు చేయొచ్చు కదా, మీరు అందరిలో అంతర్యామి కదా, భగవంతుడు కదా. అంటే అరే భగవంతుడు అంటే నీకును ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు అది, వాళ్ళు ఏమనుకున్నారు వాళ్ళకి, నీళ్ళ అంతర్యామి ఎలాగో వాళ్ళ కూడా అంతర్యామి నేనే. కాబట్టి అక్కడికి వెళ్ళి నేను ప్రయత్నం చేయడం అనేటువంటిది మానవ మాత్రుడిగా నేను వెళ్ళి చేసేటువంటిది ప్రయత్నం, అది మానవ ప్రయత్నం.
ఆ క్షణానికి అక్కడ ఏది నిర్ణయం అవుతుందో అనేటువంటిది అది భగవంతుడికి సంబంధించినటువంటిది. నువ్వైనా నేనైనా ఏదైనా సరే ఆ క్షణానికి ఏది ప్రసాదంగా మనకి దృశ్యమానం అవుతుందో అది భగవంతుని యొక్క నిర్ణయం, అది అవుతుంది తప్ప నువ్వు నేను అనుకున్నావు అని కృష్ణుడు చెప్పాట సాక్షాత్. కాబట్టి ఈయన నారదుడు ఈ వృత్తాంతాన్ని చెప్పారు. అంటే భగవంతుడిని మనం ఏది కోరాలి ఏది కోరకూడదు అనేటువంటిది మనకు తెలిసిన విషయం కాదు. ఆయన అనుగ్రహం ఉండటం వల్ల ఆయన మనకు దర్శనం ఇస్తాడు. గురువుగారి అనుగ్రహం ఉండటం వల్ల మనం గురువుగారి దగ్గరికి వెళ్ళగలుగుతాం. అంతే తప్ప మనం గురువుని ఎంచుకోవటం, ఉన్న వాళ్ళు మనం ఎంచుకోవటం ఏముంటుంది ఎంచుకోవడానికి? మనకు తెలిస్తే కదా. మనం గురువు కన్నా గొప్పవాడు అయితే మనం ఎంచుకోవచ్చు, కానీ అంత గొప్పవాళ్ళని కానవాడు దొరికినటువంటి గురువు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు అది చేయటం. మరి ఎలాగైతే మోసం చేస్తేనో మనకు వచ్చే డౌట్లని మాస్టర్ గారు తెలుసు కాబట్టి అన్నిటికీ ముందే ఆన్సర్ చెప్పారు ఆయన. అన్నిటికీ ఏ ఒకటి ఆన్సర్ మొదలలేదు. అదే గురువు గారు మోసం చేస్తే అది గురువుకు సంబంధించింది కానీ శిష్యుడికి కాదు. శిష్యుడికి ఆ ప్రొటెక్షన్, త్రికరణ శుద్ధిగా నమ్మిన వాడికి ఎప్పుడు ఆ ప్రొటెక్షన్ ఉంటుంది అన్నారు. వాడికి ఏం నష్టపోడు, వాడు బాగానే ఉంటాడు. ఆ ప్రొటెక్షన్ ప్రకృతిలో ఉంటుంది. వీడేదో కకృతి పెడితే గురువు లఘు అయిపోతాడు తప్ప నమ్మినటువంటి వాడు ఎప్పుడు ఏం అవదు, నమ్మినటువంటి వాడు ఉంటాడు. కాబట్టి ఆ సంశయం అక్కర్లేదు. నీకు ఎవరిని అంటే ఈ జన్మలో మనకి ఏ సంస్కారం రావాలో ఆ రకమైన గురువు మనకు దొరుకుతాడు అంతే. చెప్పుల జతలా ఉంటాడట గురువు శిష్యుడు. మాస్టర్ గారు చెప్పారు, కరెక్ట్గా సరిపోతారు ఒకదానికో. కాబట్టి సరే చెప్పి ధ్రువుని, నాయన నువ్వు రాజకుమారుడి, అందులో బాలుడివి, అంతఃపురాల్లో ఉండవలసినటువంటి వాడు, భోగాల్లో ఈ బయటనంతా అరణ్యం, చెట్లు, మృగాలు బీభత్సంగా ఉంటుంది. ఎండలు, వర్షాలు, తాడిపత్రి ఎండ తెలుసు కదా మనకి, అటు నుంచి వెళ్ళాలి నువ్వు. మాడిపోతానైనా చిన్నపిల్లాడు వెనక్కి వెళ్ళాడు. వెనక్కి తిరిగే సమస్య లేదు, వెళ్ళడమే ముందుకి, తపస్సు చేయడమే, నారాయణ చూడడమే అన్నాడు. ఇంత దృఢ నిశ్చయం ఉంది, కానీ నువ్వు కోపంతో చేస్తున్నావు దీన్ని, అది నిన్ను అడ్డగిస్తుందిరా భగవంతుడి దగ్గర నుంచి. మా రాజులకి సహజం ఏదోటి, మా అభిమానం దెబ్బతిన్నప్పుడు మేము ఏదోటి చేస్తుంటాం, అది మా సహజ లక్షణం, అందుకని నేను దీంతోనే చేస్తున్నాను. సరే ఈ వయసులో అసలు తపస్సు చేయడం అనేటువంటిదే గొప్ప. ఎవరైనా మంచి పని చేస్తుంటే మనం ఏం చేస్తామంటే మనకి ఏదో ఒకటి తెలుసు అనుకుని ఆ మంచి పని చేసేటువంటి వాళ్ళని ముందే ఆపేస్తుంటాం. ఇప్పుడు ఏదో మనం పేర్లు పిలుస్తున్నాం అనుకోండి, సపోజ్ మన డిస్పెన్సరీలో ఎవరో కొత్తగా వచ్చారో వాళ్ళ పేర్లు పిలవడం చేత కాదు, మన సీరియల్ నెంబర్ పైనుంచి కిందకి పిలుస్తున్నాం అనుకోండి, సపోజ్ మన కింద నుంచి పైకి పిలవడం అనేటువంటిది మన అలవాటు. మన డిస్పెన్సరీలో వాడికి తెలీదు, పైన పేరు ముందు పిలిచాడు, వాళ్ళు వచ్చారు. నీకు తెలియదా, బుద్ధి లేదా, ఆ మాత్రం తెలుసుకోలేవా డిస్పెన్సరీలో? తెలియక కదా అడిగాడు. వాడికి ఏం చేయాలో మనం 2-3 సార్లు చెప్పాలి. చెప్పకపోతే మనం కూడా అలానే వచ్చిన వాళ్ళం మర్చిపోతాం మనం కొన్ని రోజులు అయ్యేటప్పటికి. లేకపోతే మందు బాటలో వాడు వేరే రకం కట్టండి. ఏంటి కట్టడం మందు బాటలలో? మందు మనకి ఏమన్నా మనం ఇస్తున్నాం సరే, ఆ మందు అందరికీ ఉపయోగపడాల్సింది అలా వేస్ట్ చేస్తావేంటి? ఎలా కట్టాలో మనం జాగ్రత్తగా చెప్పడం అనేటువంటి కర్తవ్యం మర్చిపోయి వాడిని ద్వేషించడం, వాడిని దూషించడం ఇవన్నీ మొదలు పెడతాం. కాబట్టి ఒక మంచి మంచి చేద్దాన్ని మొదలు పెట్టాం, కానీ తప్పు ఎలా పడితే అలా చేయకూడదు. చేస్తే చాలా పాపం వస్తుంది. వాడు ఎవడో పూజ చేద్దామని కూర్చున్నట్టు వాడు తోచినట్టు చేస్తున్నాడు. ఏంటి కళ్ళు పోతాయి, ఏంటి అది చేసే పని ఏంటి, ప్రొసీజర్ ఏంటి? భగవంతుడు ఏమనుకుంటున్నావు? లేకపోతే నరసింహస్వామి ఆంజనేయస్వామి అంటే ఏంటనుకుంటున్నావు? ఆంజనేయస్వామి ఆయన. నువ్వు పిచ్చి పిచ్చిగా చేశావంటే ఆయన దగ్గర గత కూడా ఉంది, తోక కూడా ఉంది పెద్దది, జాగ్రత్తగా ఉండాలి. మనకు తోచింది ఏదో చెప్పుకుంటున్నాం. అంటే మనం తప్పు చేస్తే శిక్షించేవాడు భగవంతుడు ఏంటి? మనం ఏదో చేసుకుంటే దానికి అది మనం అనుభవించాల్సినటువంటి ఆటోమేటిక్గా అనుభవిస్తాం. అది భగవంతుడు ఇచ్చినటువంటి మనకి ఇచ్చినటువంటి ట్రైనింగ్. అంటే మనం ఇష్టం ఉన్నట్టు తింటే ఇష్టం వచ్చినటువంటి రోడ్డు మీద తిన్నాం అనుకోండి, కడుపు నొప్పి వస్తుంది. ఇదేంటండి నేను రోజు షోడశోపచార పూజ చేస్తున్నా, నాకు కడుపు నొప్పి ఎందుకు వచ్చింది అంటే
నువ్వు చేయవలసిన విధంగా ఇంతకుముందు చేయలేదు కాబట్టి ఇప్పుడు షోడశోపచార పూజ చేసినా చేయకపోయినా కడుపు నొప్పి వస్తుంది. అది అన్నమాట సత్యం. అయితే ఇప్పటి నుంచి ఏం చేయాలి అంటే అలా అడ్డమైన గడ్డి తినకుండా ఉండు రోడ్డు మీద అంటే రాదు. అదేంటంటే మరి భగవంతుడిని మేము పూజ చేస్తే ఆయన హాంఫర్ట్ అంటే మాయమైపోవాలి కదా మనం చేసినటువంటి పాపాలని అంటే ఏమీ అవ్వదు. దానికి కూడా మాస్టర్ గారు ఎగ్జాంపుల్ ఇచ్చారు. అంటే ఆయన టచ్ అయినటువంటి విషయం అంటే మనకి ఎక్కడైతే అర్థం కాదనుకుంటామో వాటన్నిటికీ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇద్దరు 2 గ్రూప్స్ వాళ్ళు ఉన్నారట ఇటు నుంచుని ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు ఇసుకుంటున్నట్టు. అది వాళ్ళ ఆట. తగులుతుంటే దెబ్బ తగులుతుంది, రక్తం కారుతుంది, నొప్పి పుడుతుంది, అబ్బా అంటున్నారు. అయినా వేసుకుంటున్నారు ఇటువైపు అటువైపు. ఒక అతను వచ్చి చెప్పాడు, ఏంట్రా మీరు ఆడుకునే ఆట ఏంటి, పిచ్చాట, మానేంటి దెబ్బ తగులుతుంది, మీకు ఆ మాత్రం బాధ వేయట్లేదా అన్నట్టు. అలాగే స్వామిని చేతిలో రాళ్ళు పడేసి ఆపేసంట. ఆపేసిన క్షణంలో వచ్చి టక్కుమని తగిలింట. చూడు నువ్వు చెప్పినట్టు ఆపేసిన తర్వాత కూడా తగిలింది, దీనికి ఏమంటావు అన్నాడు. రే ఇప్పటి నుంచి చేయట్లేదు కానీ ఆల్రెడీ నువ్వు గాల్లో విసిరిన రాయి ఉంది కదా, అది ఎవడేం చేయలేడురా. ఆ గాల్లోనే వచ్చి తగలటము నీకు నెప్పటం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు వేయిపోతే ఏమవుతుందంటే ఇంక ముందు రాళ్ళు తగలవు అంతే తప్ప ఆల్రెడీ వేసేసిన రాళ్ళని ఎవడు ఏం చేయలేడు. వచ్చి తగలడం దాన్ని మందేసుకోవడం తప్పదు. అంటే దేన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఎలా చూడాలనేటువంటి కోణం అన్నమాట ఆయన ఇచ్చినది. సరే వద్దురా ఈ కోపంతో వాటితో మనం తపస్సు చేస్తే వస్తుందంటే మేము రాయిలో మాకు అభిమానం ఉండకపోతే అసలు అది ఉండబట్టే నేను తపస్సు చేయడానికి వస్తున్నాను అన్నాడు. కరెక్టే అని చెప్పి ఆయన ఉపదేశం చేశాట నారాయణ మంచు. ఇక్కడే మధువనం ఉంటుంది, అక్కడికి వెళ్ళి యమునా నది పక్కన చక్కగా ప్లేస్ అయినా సెలెక్ట్ చేసుకుని తపస్సు చేశాట. చేస్తే నారాయణ ప్రసన్నం అయ్యాడు. ఈయన చూసేటప్పటికీ ఆ సర్వమంగళ జగన్మంగళ రూపాన్ని ఇంకేమీ రావట్లేదు. అది ఏమొస్తుంది ఇప్పుడు అత్యద్భుతమైన చూడంగానే మనకి కూడా మాటలు రావు. ఒక్కోసారి మనం అనుకోండి ఏదైనా జరిగింది అనుకోండి, చాలా సంవత్సరాల నుంచి మనం పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, మన పిల్లలకి అవ్వట్లేదు. సడన్గా ఎవరో వచ్చారు, అన్నీ కుదిరిపోయి టకమని ఒక 15 రోజుల్లో పెళ్ళి. అప్పుడు మనం చెప్పాలంటే ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కావాలి మాట రాదు. ఆ వెంటనే మనం ఎవరికైనా చెప్పాలని ఫోన్ చేసాం అనుకోండి, ఏంటంటే రాదు మాట, కావాలి ఆనందాన్ని. అలాగా ఆ భగవంతుడి స్వరూపాన్ని చూసేవాడికి ఈయనకి నోటి నుంచి మాట ఏం రావట్లేదు. అంటే మాట అంటూ విడిగా ఏం లేదు. తపస్సు ఏంటంటే మొత్తం అంతా భగవంతుడిగా చూడటం అనేటువంటిది ఉపదేశం చేశాడు నారదుల గారు. అయినా నేను చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణం, చెట్లు, నది, అలానే పశుపక్షాదులు అన్నిట్లో కూడా నారాయణ అంతర్యాముగా ఉంటాడు. నీలో కూడా అంతర్యాముగా ఉంటాడు. వారి దగ్గరికి వెళ్తే మనకి మార్గం సులువు అవుతుంది. అంతే తప్ప బయట ఒక్కొక్కరిని మనం ఎలిమినేట్ చేస్తే వచ్చేటువంటిది కదా, ఎంతమందిని ఎలిమినేట్ చేస్తావో చేయలేము. ఇంక్లూడ్ చేసి అందరినీ ఆయన రూపాలుగా మనం భావించేస్తే అది ఈజీ అయినటువంటి ప్రాసెస్ అని ఉపదేశం చేశాడు. అలానే ఆయన అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆ పండిపోయిన పళ్ళు తినడం, ఆ నీళ్లు తాగి తపస్సు చేయడం. కొన్ని రోజులు అయ్యేటప్పటికి ఎండిపోయిన పండిన ఆకులు రాలితే అవి తినడం, నీళ్లు తాగడం, ఆ తపస్సు చేయడం. కొన్ని రోజులు అయిన తర్వాత తినాల్సినటువంటి ఆవశ్యకత లేకుండానే నీళ్లు తాగితే సరిపోయేటువంటి స్టేజ్కి వచ్చి నీళ్లు తాగడం, తపస్సు చేయడం. కొన్ని రోజులు అయ్యేటప్పటికి నీళ్లు కూడా అక్కర్లేదు, గాలినే తీసుకుంటుంటే అదే ఆయనకి తేజస్సుని ఇస్తుంట. అక్కడ దాకా వచ్చాడు. అంటే ఆ గాలికి అతనికి లింక్ కుదిరింది అనమాట. ఆ భగవత్ స్వరూపంలో లింక్ కుదిరి అక్కడి నుంచి డైరెక్ట్గా ఎనర్జీ రావడం మొదలు పెట్టంగానే అలా తపస్సు చేస్తున్నాడు. గాలి భక్షణ చేసి తపస్సు చేశాడు కొన్ని రోజులు. చేసిన తర్వాత ఇంకా అది కూడా అవసరం లేకుండా డైరెక్ట్ ఆయనలోంచి ఎనర్జీ ఫ్లో అవడం మొదలు పెట్టంగా అది ఆవశ్యకత కూడా లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. తపస్సు చేస్తున్నట్ట, మొత్తం అంతా భగవంతుడిగా స్వరూపంగా ఆయన ధ్యానం చేస్తున్నట్ట. ఈ రూపం భగవంతుడి స్వరూపంగా అయిపోయేటప్పటికి ఏమైందండి, ఈయన ఒక వేలు కలిగితే మొత్తం లోకాలన్నీ కదిలిపోతున్నాయి. ఎందుకంటే భగవంతుడు ఆయన స్వరూపంగా న్యాసం చేసేసాడు కదా. ఆయన కదులుతుంటే భగవంతుడు కదిలితే ఆ సృష్టి అంతా ఇంక దేవతలు అందరూ బాబు
ఆవిడ తపస్సు చేస్తున్నాడు, అది కావాల్సినటువంటి ఏంటో చూడండి, మేము అందరం భరించలేకపోతున్నాం ఈ తాపాన్ని వాళ్ళు పెట్టుకుంటే, సరే నారాయణ వచ్చి ప్రత్యక్షం అయ్యాడు. ఇది మాటలోంచి ఏం రాకపోతే ఆ శంఖాన్ని తీసుకొచ్చి తలకి ముట్టిస్తే ఆయనే ఆటోమేటిక్గా ఆయన నోట్లోంచి రావడమే స్తోత్రంగా వచ్చింది. వచ్చి భగవంతుని స్తోత్రం చేసి అప్పుడు ఏం కావాలి అంటే, నాకు అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి స్థానం, నాకు మిగిలిన వాళ్ళకన్నా మంచి స్థానం ఇవి అన్నట్టు. పిల్లాడు కదా, అంటే అందరికన్నా ఉత్తమమైనటువంటి స్థానం ఈ సృష్టిలో నీకన్నా పైన స్థాయి, అన్నిటికన్నా పైన ఉండేటువంటి స్థానం నీకు ఇస్తున్నాను. దాన్ని ఈ రోజు నుంచి ధ్రువపదం అంటారు. దాని నుంచి మిగిలిన సృష్టి అంతా, ఈ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అంతా కూడా క్రియేట్ అవుతుంది అని చెప్పారు. దానికి సంబంధించినటువంటి కథ అన్నమాట. అంటే సరే వెనక్కి వచ్చేట, వెనక్కి వస్తే ఓ గజారోహణ చేశారు, తల్లిదండ్రులు వచ్చారు, వాళ్ళని సేవించారు, ఇతనికి రాజ్య భారాన్ని అప్పచెప్పారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన కూడా, ధ్రువుడు కూడా యుద్ధం చేశాడు యక్షుల మీద. అంటే వీళ్ళ తమ్ముడు వెళ్తే యుద్ధం చేస్తే ఆ యక్షులో ఎవరో ఇతను చంపేశారని వార్త రాగానే వాళ్ళ మీద కోపం వచ్చి వెళ్ళి, ఇంత తపస్సు చేసిన వాడు వెళ్ళి యుద్ధం చేయడం మొదలుపెట్టి, అప్పుడు వశిష్ఠుల వారు వచ్చి, వశిష్ఠుల వారు భైరవస్వమనువు ఆయన తాతగారు వచ్చి కనిపించి, ఏంట్రా నువ్వు చేస్తున్న పని, అంత తపస్సు చేసి నారాయణని సాక్షాత్కారం పొంది ఇది యుద్ధం ఏంట్రా అంటే, అప్పుడు కొంతకాలం అయిన తర్వాత ఆయనకి రియలైజ్ అయ్యాడు, ఏంటి ఇలాగా అంటే నువ్వు చేసినటువంటి తపస్సులో మాత్సర్యం ఉంది కాబట్టి దాని యొక్క ఫలితం ఇప్పుడు వచ్చింది అని చెప్పారు. అంటే మనం సాధన చేస్తుంటే ఏ రకంగా చేస్తున్నాం సాధన, అంటే దేనికోసం చేస్తున్నాం అంటే పెద్దలు చెప్తారు, నాకు ఆరోగ్యం బాగోలేదంటే ఆదిత్యోదయం చేసుకొని అయినా బాగుంటుంది అని చెప్పారు. అంటే ఆదిత్యోదయం మనం ఒక 10 రోజులు ఆగని ఫోన్ చేస్తాం, రోజు ఆదిత్యోదయం చేస్తామండి, ఏం అయినట్టు అనిపించట్లేదు, కాలు నొప్పులు ఏం తగ్గట్లేదు, ఫోన్ చేస్తాం. ఎందుకు సాధన చేస్తున్నాం అంటే మనం ఎదుర్కోవడానికి మనోధైర్యం అనేటువంటిది మనకి ప్రసాదింపడుతుంది. అంటే ఆ మనిషి ఇంతకుముందు సమస్యలు వస్తే అందులో డిప్రెషన్, సప్రెషన్ అలాంటివన్నీ వచ్చి బాధపడి కుంగిపోయి లొంగిపోయి ఉంటాడు. వాడికే అదే రకమైనటువంటి సన్నివేశం వచ్చినప్పుడు దాన్ని భగవంతుడు లీలగా స్వీకరించి దానికి ఎఫెక్ట్ అవ్వకుండా వీడు ఆనంద స్థితిలో ఉండగలగడం అనేటువంటి దానికి వస్తుంది. ఎలాగండి, ఎలా తెలుస్తుంది మనకి? మహానుభావుల యొక్క జీవితాలే, వాళ్ళే జీవితం. మాస్టర్ గారికి ఒకసారి చాలా నొప్పి కలిగించేటువంటి సెగ్గడ్డ వచ్చింది తొడ మీద, కదిలేటువంటి పరిస్థితి లేదు, బాత్రూమ్కి వెళ్ళాలన్నా డేక్కుని వెళ్ళాట. అదేంటంటే మాస్టర్ గారు అంతటి వారికి వచ్చింది, ఆయన ఏం ట్రీట్మెంట్ చేసుకోలేడా? వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందో, బయటికి వెళ్ళి కాలేజీకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. లేకపోతే అప్పుడు ఏం చేశారంటే ఆయన కూర్చుని భాగవత రహస్య ప్రకాశం రాశారు. ఫస్ట్ 2 నెలల్లో భాగవత రహస్య ప్రకాశం యొక్క ఆ ఫస్ట్ పార్ట్ అంతా కంప్లీట్ అయ్యింది. అంటే వర్క్ మనం టైం దేనికి కేటాయిస్తున్నాం అంటే బాధపడచ్చు. ఆయన కూడా 2 నెలల్లోకి వచ్చి నాకేంట్రా ఇలా వచ్చింది, వీళ్ళందరికీ హోమియోపతి మందులు ఇస్తే వాళ్ళందరూ ఏమనుకుంటారో, ఇప్పుడు డాక్టర్గా తగ్గకపోతే ఎలాగా అనుకునే అనేవాళ్ళు ఉంటారు కదా, ఏంటి డాక్టర్ గారు మీకే జలుబు చేసింది అంటారు. అప్పుడప్పుడు అదేం జలుబు చేయవు, ఎవరికైనా చేస్తుంది జలుబుకి తెలియదు కదా మన డాక్టర్ అవునో కాదో చేయకుండా ఉండడానికి. ఎవడైనా జలుబు చేస్తే ఏం డాక్టర్ గారు మీకు కూడా జలుబు చేసిందా అని అడుగుతారా? చేసిందండి, దానికి తెలియదు నేను డాక్టర్ నన్ను అందుకని చేసిందని చెప్తా. అలాగా అంటే ఆయన ఆ టైం దేని సద్వినియోగం చేశారు, బాధపడచ్చు, బాధని భాగవతానికి అప్లై చేశారు అన్నమాట ఆ సమయాన్ని. అలానే ఒకసారి వెళ్ళారట, ఒక ఆయన వెళ్ళారట, మాస్టర్ గారు ఎక్కడ ఉన్నారో చూద్దాం అంటే అక్కడే ఉన్నారండి, ఎక్కడ ఉన్నారు చూస్తారు. ఆయన ఏం చేస్తున్నారు, కూర్చొని ఉన్నారట, ఆ ఫైల్స్ అన్నీ తీసుకుని డిస్కంటిన్యూడ్ కేసులన్నీ తీసి వాటిని పాడైపోయిన దగ్గర పెట్టి పిన్ను కొట్టి అవన్నీ ఆ పనులు ఆయన చేస్తున్నారు. అదే మాస్టర్ మీరు టైంలో ప్రవచనాల్లో ఎక్కడ ఉంటారు కదా, ఏంటి ఈ పని మీరు చేస్తున్నారు, ఏంటి ఈ పని చీచి మనం ఎప్పుడు మన చుట్టూరు ఉంటారు. ఎప్పుడైనా మనం ఏదైనా పని చేద్దాం అని కూర్చోగానే ఏంటండి
కొన్ని రోజులు ఏదో వాకింగ్ చేద్దాం అనుకుని రోడ్డు మీదకి వెళ్ళి వాకింగ్ చేస్తుంటే ఏంటంటే మీరు నడుస్తున్నారు, ఎక్కడ దింపేస్తా, కాదురా బాబు వాకింగ్ చేస్తా నడుస్తున్నాను. చిచ్చి మీరు వాకింగ్ చేయడం ఏంటండి? అలాగే మాస్టర్ గారు మీరు కూర్చున్నారండి, ఈ పనులు మీరు చేస్తున్నాంటారు. ఏం లేదు, ఈ శరీరానికి కొంచెం జ్వరం సోకింది, నేను వేయగలిగినటువంటి పని ఏం లేదు, మైండ్తో ఆలోచించాల్సినటువంటి పని లేదు దీనికి, జస్ట్ మనం డిస్కంటిన్యూ తీసేయటం, ఆ నెంబర్స్ లైన్లో పెట్టడం అంతే కదా. అందుకని మాస్టర్ గారు సంబంధించిన వర్క్ కాబట్టి చేస్తున్నాను. ఆ జ్వరం ఉన్నన్నాళ్ళు నుండి వెళ్ళిపోతుంది, తర్వాత మామూలు రొటీన్ వర్క్లోకి వస్తానని చెప్పాను. అంటే టైంని మనం ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు అనేటువంటిది మన దగ్గరే ఉంటుంది. కాబట్టి మనం వాళ్ళు చెప్తే కానీ తెలుసుకోవాలి. మన చుట్టూరానే ఉంటాయి కదా అన్నీ. భగవంతుడు ఆయన అనుగ్రహిస్తేనే మన చుట్టుపక్కల వాళ్ళు ఆయన రూపం కనిపిస్తుంది, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళే కనిపిస్తారు. అదే ఆ టైం వరకు చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అంతకు ముందు ఏం మారదు, తర్వాత ఏం మారదు. ఏం మారిందంటే మనం చూసేటువంటి పద్ధతి మారుతుంది, మనం అనుభవించేటువంటి పద్ధతి మారుతుంది, ఏంటంటే మనం స్వీకరించగలిగేటువంటి పద్ధతి మారుతుంది. ఆ మారటం కోసం కావాల్సినటువంటి శిక్షణని ఇవ్వటం కోసం మనకి ఇచ్చినటువంటి ఫార్ములాస్ అనమాట ఈ ప్రీ డిస్పెన్సరీ అనేటువంటిది, ఈ గురుపూజలు అనేటువంటిది. అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళని చేసుకుంటుంటే ఎలా ఆనందంగా ఉండొచ్చో మనకి రుచి చూపించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి ఎక్కడన్నా. ఆ తర్వాత మనం ఏ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్ళినా మనం వాళ్ళతో కలిసి అక్కడికి వాళ్ళకి కావాల్సినటువంటి ఏదో పని మనం చేసి పెట్టడం అనేటువంటి మనం ఎప్పుడైతే మొదలు పెడతామో ఆటోమేటిక్గా మనకు కావాల్సినటువంటిది ఏ రకంగా జరగాలో ఆ రకంగా జరుగుతుంటుంది. అదే అంటే దీని మీద మన ధ్యాస ఉండదు, దీని మీద మన డిప్రెషన్ ఉండదు, దీని మీద మనకి అయ్యో ఇది ఇలా జరగలేదే అనేటువంటి బాధ, సంకోచం అనేటువంటిది ఏమి ఉండదు. ఉండకుండా మనం చేయాల్సినటువంటి పని అనేటువంటి కర్తవ్య రూపంగా మనం పరమాత్మ సాధనగా చేసేటువంటి పనినే ఆ భగవంతుడి యొక్క పూజగా మనం చేయటం అనేటువంటిది జీవితంలో ఆనాటికి అలవాటు అవుతూ ఉంటుంది. అలా అలవాటు అవుతున్న కొద్దీ ఆ చేసేటువంటి పనిలో ఒక వికాసం అనేటువంటిది కనిపిస్తుంది. ఆనాటికి దాని యొక్క ప్రతిఫలం అనేటువంటిది మనం వదిలేయటం. ప్రతిఫలం ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండదు కదా, ఒకసారి అనుకూలంగా ఉంటుంది, ఒక్కోసారి అనుకూలంగా ఉంటుంది. మనం ఎంత మంచి పని చేసినా దెబ్బలాడుతుంటారు. చిన్నప్పుడు చూసారా, అది ఓన్లీ మాస్టర్ గారు మటుకే మనకి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. వాడు కష్టపడతాడు, పాపం చదువుతుంటాడు, అన్నీ వచ్చినాయి, కష్టపడతాడు, కానీ అప్రయత్నంగా మాస్టర్ గారి క్లాస్లో వీళ్ళు తిడుతుంటారు. ఇంటర్ వాడేమో స్టేక్ అయిపోతుంటాడు. అంటే హోమియోపతిలో అని చెప్పారు, పతంజలి యోగ సూత్రాలు అని చెప్పారు. ఇంటర్ మాటమాటికి మావాడిని అంటాడండి. చాలా మనం అనుకుంటాం కదా, మా వాడు ఏం చేయలేదండి అయినా పాపం వాడిని ఇలా అంటుంటారండి. అంటే అంతకుముందు మనకు అనుభవించాల్సినటువంటి కర్మ ఏదో ఉండిపోయి ఉంటుంది. అందుకని వీడి మొహం చూడంగానే తిట్టాలనిపిస్తుంటారు కొంతమందిని చూడంగానే. ఏంటో నీకు కనిపించగానే తిడతారండి ఈయన అని మనకు వచ్చి కంప్లైంట్ చేస్తారు. అంటే ఆ టైం అయిపోయే వరకు ఉంటుంది, దాని తర్వాత బాగానే ఉంటుంది, లైఫ్ ఏమి దాంతో ఆగిపోదు. కానీ అది జరుగుతున్నంతసేపు ఏంటో మనం చేసినా సరే ఏం ఉపయోగం లేదు. అప్పటికీ మనం ప్రీ డిస్పెన్సరీకి వెళ్తున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి, అప్పటికి మనం మందులు కడుతున్నాం, అప్పటికి మనం గురుపూజలకి అటెండ్ అవుతున్నాం, లేకపోతే అప్పటికి సత్యసాయిబాబా గారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తున్నాం సంవత్సరానికి ఒకసారి, ఆయనకు ఒక 1000 రూపాయలు కడుతున్నాం ఏంటి అన్నదానానికని, లేకపోతే తిరుపతి వెళ్ళాం, అక్కడ మా అన్నదానానికి ఒక 1000 రూపాయలు కట్టాం, ఏపీ బ్రేక్ దర్శనానికి టికెట్ తీసుకుని వెళ్ళాం, కనిపించాడు, దేవుని చూసుకుని వచ్చాం, అప్పటికీ మెట్లు ఎక్కాం, అయినా సరే మాకు అవన్నీ జరుగుతున్నాయి ఎందుకు అంటే ఎందుకనేటువంటి దానికి ఆన్సరే ఉండదు. జరగాల్సింది కాబట్టి జరుగుతుంది అనేటువంటిది ఒకటే ఆన్సర్. దానికన్నా విడిగా ఆన్సర్ మనం ఏం వెతుక్కోవాలనుకున్నా మనకి ఏం కనిపించేటువంటిది అందేటువంటి విషయం కాదు. ఎందుకంటే నీకేం కావాలి అనేటువంటి స్థితి, అంటే నాకేం వస్తుంది, నాకేం ఇచ్చింది ఈ సమాజం అనేటువంటి స్థితి దగ్గరించి మనం సమాజం కోసం ఏం చేస్తున్నాం అనేటువంటి స్థితికి మనం ఎదగాలి. అది మానవత్వానికి. మనం మనిషి అయిన తర్వాత కొన్ని జంతు లక్షణాలు ఉంటాయి, అవి పోవడానికి కొన్ని జన్మలు పడుతుందని చెప్పారు మాస్టర్. అవి మెల్లగా ఆనాటికి తెగేటప్పటికి అటు నుంచి ఏమొస్తుంది అనేటువంటి దాంతో మనకేం సంబంధం లేకుండా మనం చేయాలి అనుకున్నాం కాబట్టి చేయడం. ఒక మంచి పని మన ద్వారా జరగాల్సి ఉంది కాబట్టి జరుగుతుందని చెప్పారు మాస్టర్. మంచి పనులు ఎప్పుడు కూడా మనం చేసేవి కాదు, మన ద్వారా జరిగేవి అని చెప్పారు. ఇన్ని పుస్తకాలు రాసాం,
ఇంతమందికి మందులు ఇస్తాం, ఇవన్నీ కూడా ఎలా చేయగలిగామంటే మన ద్వారా భగవంతుడు చేస్తుంది. నీ దగ్గరికి నువ్వు ఇంత డాక్టర్ అయ్యావంటే నీ దగ్గరికి ఇంతమంది రూపాల్లో శరణార్థుల్లో భగవంతుడు అవకాశం నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు అవ్వగలిగావు. ఎవరు లేకపోతే డాక్టర్ ఏంటి? ఇప్పుడు డాక్టర్ చదువుకుని ఎవరు రాకపోతే మందులు ఎవరికి వేస్తాం? దాని పరమావధి ఏమి ఉండదు కదా. మన డాక్టర్ అయినంత మాత్రాన ప్రపంచానికి వచ్చిన నష్టం ఏం లేదు, అవనంత మాత్రాన వచ్చిన లాభం లేదు. మన డాక్టర్ అయినందువల్ల లాభం లేదు, అవ్వకపోతే నష్టం లేదు ప్రపంచానికి. మనకన్నా బాగా చేసేవాడు ఉంటాడు ఎప్పుడు పక్కన, గుర్తుపెట్టుకోని చెప్పారు. నీ దగ్గరికి వచ్చినటువంటి వారి రూపంలో ఉన్నటువంటి మాస్టర్ గారిని చూసి వాళ్ళకి నువ్వు ఏం చేయగలవో అది అర్చనాపూర్వకంగా అర్చనా భావంతో నువ్వు చేస్తే దాని యొక్క సార్థకత నీకు తగ్గుతుంది. లేదు, అవన్నీ భగవంతుడికి సంబంధించిన విషయాలు. ఎందుకంటే కొన్ని రోజులు మనం మందేస్తున్నాం, తగ్గుతుంది. ఎందుకంటే ఆయన ఫోటో వెనకాల పెట్టుకుని అదే ఎవరు ఇచ్చినా మందిస్తే తగ్గుతుంది, మనం ఇవ్వక్కర్లేదు. పనిచేసేటటువంటిది ఆయన అని గుర్తున్నప్పుడు మనం మందిస్తే తగ్గుతుంది. నేనే ఇస్తున్నాను మనకి ఎప్పుడైతే లాభం వస్తుందో మనం ఇస్తే మనం తగ్గదు, అంతే. దాంట్లో పెద్ద రహస్యం ఏం లేదు. వెనకాల భగవంతుడి ఫోటో పెట్టుకున్నాం అనుకోండి, ఆయన ఏం చేస్తాడో మనం ఆ పని చేస్తున్నంత కాలం మనకు కూడా అందరూ నమస్కారం అంటారా? వాళ్ళు అక్కర్లేదండి నేనే గొప్ప అని అనిపిస్తుంది అనుకోండి, ఏముంది రేపు నుంచి మనం చూడంగానే పక్క సందులోంచి వెళ్ళిపోతుంటారు అందరూ. ఎందుకు వచ్చిందో వీడితోటి కొంచెం భాగవతం అంటాడు, మాస్టర్ గారు అంటాడు, మన టైం మన ఆఫీస్కి వెళ్ళరు కదా, మన కర్తవ్యం అంతా వేస్ట్ అయిపోతుంది అనిపించింది అనుకోండి, మనకు అనిపించకుండా పక్క సందులోంచి వెళ్ళిపోతుంది. అంటే ఒక మంచి పని చేయగలుగుతున్నాం అంటే మన ద్వారా జరుగుతుంది. మనకు ఒక అవకాశం ఇచ్చాడు భగవంతుడిని. ఎంతకాలం అయితే అది మనకి జ్ఞాపకంగా మనలో ఉంటుందో అంతకాలం మనకి ఆ భగవంతుడి యొక్క సాన్నిధ్యం, మాస్టర్ గారి యొక్క సాన్నిధ్యం, గురువుల యొక్క సాన్నిధ్యం అనేటువంటిది, దాంట్లో మనం ఏ పనన్నా చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే మనం చేస్తాం అనుకుంటున్నామో ఆ సాన్నిధ్యం ఎప్పుడైతే ఉండదో అదే పని మనం చేస్తుంటే ఆ వెలుగు అనేటువంటిది ఉండదు, ఆ తృప్తి అనేటువంటిది మనకి అనిపించదు. రొటీన్ అయిపోతుంది. డిస్పెన్సరీ వర్క్ కూడా రొటీన్ అయిపోతుంది. ఏంటండి ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాం డిస్పెన్సరీ వర్క్, ఏముంది డిస్పెన్సరీ రావడం మొదలు గట్ట ఇదేనండి అది చేస్తున్నా అలవాటు అయిపోయింది కాబట్టి ఏముండదు అక్కడ అనిపిస్తుంది. అదే మనకి ఆ గురువు గారు రూపంలో వాళ్ళు వస్తున్నారని ఎంతకాలం అయితే గుర్తుంటుందో ఆ డిస్పెన్సరీ అంటే ఒక వెలుగు. అక్కడికి వెళ్ళి మనం సర్వీస్ చేస్తుంటే మనలో ఒక ఆనందానికి ఎందుకు మీరు ఆనందపడుతున్నారంటే దానికి ఏమి సమాధానం ఉండదు. పిల్లవాడు ఆడుకుంటుంటే ఎక్స్పెరిమెంట్ చేసి చూడమన్నారు మాస్టర్ గారు. ఎందుకు ఆడుకుంటున్నావు? అడుగు పిల్లవాడిని వెళ్ళి ఆడుకున్నాడు. చిన్నపిల్లవాడు ఆడుకుంటున్నాడు ఏదో, వాడు నాపి ఏరా ఎందుకు ఆడుకున్నావు అంటే హిహి అని అవుతాడు. ఏంట్రా హిహి అని అవుతాడు, నీకేం బుద్ధి లేదా, ఎందుకురా ఆడుకుంటున్నావు అంటే పో అంటాడు. లేదు ఇంకా మన బలానికి తంట అంటాడు. అంటే మనం వాడికి అడ్డొస్తున్నాం కాబట్టి ఆ రకంగా ఎప్పుడైతే మనం చిన్నపిల్లవాడు ఎలా అయితే ఆడుకుంటాడో ఆ రకంగా మిగిలిన వాళ్ళ నుంచి మనకి ఏమొస్తుంది అనేటువంటిది లేకుండా మనం ఏం చేయగలం అనేటువంటి ఆ దృక్పథం మనలో ఎప్పుడైతే మారుతుందో అప్పుడు మనకి పరమ గురువుల యొక్క సాధనంగా మనకి మారడానికి కావాల్సినటువంటి అవకాశం మనకి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇందాక చెప్పినట్టు ఎప్పుడు కలుగుతుంది అంటే మనకి ఎప్పుడైతే వాళ్ళకి అనిపించాలి మన ద్వారా చేయాలని అప్పుడు కలుగుతుంది. మనం అనుకుంటే కలగదు. అప్పటికి మనం రోజు ఇన్ని సంవత్సరాల నుంచి మాస్టర్ గారు ప్రేర్ చేస్తున్నా అండి, అయినా మాస్టర్ గారికి కరుణ లేదు, నా నుంచి ఏ వర్క్ చేయట్లేదు అంటే వర్క్ ఎక్కడ జరుగుతుందో ముందు నువ్వు నీ అందరు నువ్వు వెళ్ళి అందులో పాల్గొని చేయటానికి మనం ప్రయత్నం చేస్తే అప్పుడు మనలో ద్వారా జరిగేటువంటిది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. మన వలన ఏ పనులు జరగవు, మన ద్వారా జరుగుతాయని చెప్పారు మాస్టర్ గారు. కాబట్టి ఒక గురు పూజ అయినా సరే, ఒక డిస్పెన్సరీ అయినా, ఒక పూజ అయినా సరే, ఇంట్లో అందరూ అన్ని పనులు చేసి పెడుతుంటే మనం పూజ చేయగలుగుతున్నాం. లేదండి నేనే వెళ్తానండి పూజకి కావాల్సిన సామాగ్రి అని నేనే తెచ్చుకుంటానండి, నేనే చేస్తానండి పూజ, ఎవరికి పట్టదండి మా ఇంట్లో, ఎందుకు పట్టాల్సిన అవసరం ఏముంది, నువ్వు చేసుకోగలుగుతున్నావు కదా. మరి చేసుకోలేకపోతేనో అప్పుడు నువ్వు చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలో అది కూడా చెప్పారు. ఆదిశంకరాచార్యులు వాళ్ళు చెప్పారు కదా మానస పూజ అని. అంటే నేను ఏం చేస్తానండి, నాకేమో కాళ్ళ నొప్పులు, వృద్ధాప్యం వచ్చేసింది, మంచాన్ని పడ్డాను, ఇప్పుడు ఏం చేస్తాం, ఆ రోజుల్లో అంతే చేసేవాళ్ళం, ఇప్పుడు ఏదో అలా అనుకోక్కర్లేదు. నువ్వు అలా అనుకునే బదులు భగవంతునే ధ్యానం చేయి. మానస పూజ అని ఇచ్చారు కదా శంకరాచార్యులు వారు.
అన్ని ఆయనకి నైవేద్యం చేసినట్టుగా భావనలోనే చేయి కనీసం. ఆ భావన చేస్తూ మనం ఈ శరీరాన్ని వదిలేస్తే వచ్చే శరీరంలో ఆ రకమైనటువంటి భావంతో ఉన్న తల్లిదండ్రులకు పుట్టేటువంటి అవకాశం మనకి కలుగుతుంది. అది మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు మాస్టర్ గారు. ఈ ప్రాసెస్లో ఎప్పుడు కూడా దీనికి రిటార్డేషన్ అంటే ఇక్కడతో ఆగిపోతుంది అనేటువంటిది ఏముండదు, ఎప్పుడు కొనసాగింపు అనేటువంటిది ఉంటుంది అని చెప్పారు. మనందరి బదులు నరుడుగా అర్జునుడు కృష్ణుడిని అదే క్వశ్చన్ వేశాడు, నువ్వు ఇంత సాధన చేయమంటున్నావు, తీరా సాధన మొదలుపెట్టిన తర్వాత ఈ శరీరం పడిపోతే ఏంటి, ఆ సాధన అక్కడితో క్యాన్సిల్. మళ్ళీ పుట్టంగానే మళ్ళీ మనం ప్రతి జన్మలో పుట్టిన తర్వాత ఎల్కేజీ నుంచి ఏబిసిడీలు నేర్చుకుంటున్నాం, అలానేనా? ఏం అక్కర్లేదు, దీంట్లో అలా ఏముండదు. ఎక్కడైతే నువ్వు ఈ శరీరం పడిపోయిందో నెక్స్ట్ అక్కడి నుంచి ట్రైనింగ్ మొదలు పెట్టగలిగేటువంటి వాతావరణంలో ఆ రకమైనటువంటి తల్లిదండ్రులకి నువ్వు అట్రాక్ట్ అవుతావు. కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు చేయటం అనేటువంటి ఏజ్లో నుంచన్నా స్టార్ట్ చేసేటువంటిది మనకి కృష్ణుడు చెప్పాడు, మాస్టర్ గారు చెప్పారు. కాబట్టి ఆ రకమైనటువంటి పాజిటివ్ ఫుల్నెస్ అనేటువంటిది మన అందరి హృదయాల్లో కూడా నిండాలని, అలానే మన అందరి బుద్ధులు కూడా ఒక సత్కర్మాచరణ వైపు ఆకర్షింపబడాలని, ఆ ఆకర్షింపబడింది ఆచరణలోకి రావాలని మాస్టర్ గారు ఇవన్నీ కూడా మనలో గాయత్రి స్వరూపంగా ఉండి మనందరి చేత ఆచరింపజేయాలని ఒకసారి మీ అందరి రూపాల్లో ఉన్నటువంటి మాస్టర్ గారి యొక్క పాదపద్మాలకి ఇంకొకసారి వాసుదేవ వాసుదేవ